దేవుని నామన స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ శాంతి సమాధానంలో అందరికీ తోడైయుండును గాక. పరిశుద్ధ గ్రంథము దేవునిలో ముఖ్యంగా నా జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగినాయండి. మరి దేవుడు నా పట్ల ఎంతో కృపను చూపించి ఆయన మహిమా మహాత్యాలతో అద్భుత కార్యాలతో నా ఒంటరి పోరాటంలో నన్ను జీవింప చేస్తూ వస్తున్నందుకు ఒక సాక్ష్యం చెప్తాను. రూతు గ్రంథంలో నుండి నా జీవితంలో ఏం జరిగింది, రూతు నయోమీల మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ, ఆ చర్య, ఆ కథ నా జీవితానికి ఎలా అనుసంధానింపబడింది అది మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో మరి నేను ఒక బ్రాహ్మణ్ణి చేసుకుని ఉన్నానని మీకు చెప్పి ఉన్నాను. కాబట్టి మరి అత్త మామలు కూడా, మామగారు 35 సంవత్సరాలు పిచ్చివాడు. మరి ఆయన నా ప్రార్థన ద్వారా చాలా మరి ప్రభు వారు బాగు చేశారు. అదేవిధంగా ఆయన మరణం తర్వాత మా అత్తగారిని తీసుకొని రావాల్సి వచ్చింది. ఆమెను ఫస్ట్ తీసుకుని వచ్చినప్పుడు బాబోయ్ ఎంత నిష్ఠ గరిష్టలు పూజలు ఆమె చేసి ఉన్నది కదా. మరి ఒక క్రైస్తవురాల దగ్గరకు వస్తూ ఉంది, కులము కానీ కులం ఆమె దగ్గరకు వస్తూ ఉంది అన్నప్పుడు నేను దేవుణ్ణి చాలా అడిగాను. ప్రభా, ఈమె నాలో మింగిలవుతుందో లేదో, కలుస్తుందో లేదో తెలియదు, కానీ మరి ఎవరో లేరు, కొడుకు అక్కడే కదా, కూతురు ఎట్లాగో మరి తీసుకెళ్ళదు, కూతురు దగ్గర బాధ్యత లేదు కదా, కూతురు తీసుకెళ్ళదు. కాబట్టి మరి కుమారుడు ఈయన ఒకడే కాబట్టి మరి నా దగ్గర రావాల్సి ఉందో తప్పకుండా కదా. ప్రభా, మరి నువ్వు ఎలా ఆమెని సర్దుబాటు చేస్తావో నాకు తెలియదు దేవా. నేను అడిగి చేతులెత్తి ప్రార్థించేదాన్ని. ప్రతి విషయంలో ఆకాశం వైపు చేతులెత్తి దేవా, 2 చేతులెత్తి అడిగేదాన్ని. దేవా, ఒక బాధ్యత తర్వాత ఒక బాధ్యత, ఒక బాధ్యత తర్వాత ఒక బాధ్యత. ఊపిరాడుకున్నాను ఆయన. నాకు ఇన్ని వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ వాటిలో ధైర్యం వహించి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నావు కదా, ముందుకు సాగుటకు శక్తిని దేవా నేను అన్నప్పుడు ప్రభు వారు మరి మా అత్తమ్మని తీసుకొచ్చిన మొట్టమొదటి రోజు నేను ఒకటే ఒక కథ చెప్పాను. రూతు నయోమీల కథ చెప్పాను. ఒక మంచి అత్త కోడళ్ళు ఉన్నారు. మామి అంటే ఆమె మామి అనేదాన్ని అనమాట. మరి వాళ్ళకి తిరిగి సరిగా రాదు, మరాఠీ బ్రాహ్మిన్స్ అనమాట. మామి మరి ఒక మంచి కథ చెప్తాను వింటావా అన్న. చెప్పు అంది. ఆమె గద్గద స్వరం, ఆమెకు కసిరినట్టు మాట్లాడుద్ది అనమాట. చెప్పు అంది. దేవా చెప్పమంది. ప్రభా, లొంగింది తండ్రి నీకు స్తోత్రం. ఈ కథ ద్వారా ఆమెను ఏం చేస్తావో నాకు సరిపడేటట్టు చేయి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు ఎంతో కృపను చూపించారండి. అయితే చెప్పాను, రూతు నయోమీల కథ చెప్పాను. మంచి ఒక అత్తగారు తన భర్త తన కుమారులతో, పెళ్లి కాని కుమారులతో మరి వారున్న దేశంలో మరి కరువు వచ్చింది. బెత్లెహేం అనే మరి ఊర్లో అది కరువు వచ్చినప్పుడు కరువు వచ్చిందని వేరే దేశానికి వెళ్ళింది. అది మోయాబ్ దేశం అనే దేశానికి వెళ్ళింది. బెత్లెహేం అనే ఊరు నుంచి మోయాబ్ దేశం అనే దేశానికి తన భర్తని, తన యవ్వన కుమారులను తీసుకుని వెళ్ళింది. అక్కడ మంచిగా సుఖపడదామని. సరే, అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత తన భర్త చనిపోయాడు. మరి ఇద్దరు కుమారులు పెళ్లి చేసుకున్నారు. ఆ మోయాబ్ దేశస్తులు పిల్లల్ని చేసుకున్నారు, ఆడపిల్లల్ని. అయితే మోయాబ్ దేశం అంటే వారు దేవుడు అంటే గుర్తెరగని వారు, దేవుడు అంటే తెలియని వారు. మరి కాబట్టి మరి అటువంటి స్త్రీలను అక్కడ చేసుకుని అక్కడ ఉంటూ ఉండగా మరి 2 కుమారులు కూడా చనిపోయారు. ఈ యవన కుమార్తెలు 2 విడోస్ అంటే ఏమంటారు, వితంతువులు అయిపోయారు, భర్త లేని వారు అయిపోయారు. అప్పుడు చాలా బాధపడతా ఉంటుంది. అయ్యో, ఈ యవన కుమార్తెలు నా దగ్గర ఇలా మిగిలిపోయారు అని చాలా బాధపడద్ది, దేవునితో మాట్లాడద్ది. అయినప్పటికీ ఒకరోజు ఏమైందంటే బెత్లెహేంలో మంచి సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుందని విని ఏం చేసింది, అమ్మ నేను నా దేశానికి వెళ్ళిపోతాను, మీరు విధవరాళ్ళు అయి ఉన్నారు కదా, మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉండండి, చక్కగా బ్రతకండి అని చెప్పేసి వారిద్దరిని మరి వెళ్ళిపోమని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కోడళ్ళ పేర్లు మరి చక్కగా చెప్పారనమాట. వాళ్ళ పేర్లు, ఆమె కుమారుల పేరు మహలోను, కిల్యోను, మరి ఆమె భర్త పేరు ఆమె భర్త పేరు కూడా ఎలీమెలెకు అనే అతను. ఎలీమెలెకు నయోమి అనే వారిద్దరికి కూడా 2 పుత్ర సంతానము. వారిద్దరిలో కూడా మరి వాళ్ళిద్దరూ ఏం చేశారు, 2 ఓర్పా, రూతు అనేవారిని మోయాబ్ దేశస్తులనే వారు చేసుకున్నారు అత్తమ్మ. మరి కాబట్టి ఈ విధంగా ఉన్నారు. తర్వాత తన భర్త చనిపోయాడు. వాళ్ళిద్దరికి 2 కొడుకులు చనిపోయాక మరి యవన కుమార్తెలు విధవరాలుగా ఉంటూ ఉండగా వాళ్ళిద్దరిని వెళ్ళిపోమని ఆమె ఆజ్ఞాపించింది. మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి మీరు వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి అమ్మ అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరిలో ఓర్ప అనే ఆమె ఒక కోడలేమో అత్తమ్మను ముద్దు పెట్టుకొని హాయిగా వెళ్ళిపోయింది తల్లిదండ్రుల దగ్గరికి. కానీ రూతు అనే ఆమె ఆలోచించింది, అది మా అత్తమ్మకి భర్త లేడు, 2 కొడుకులు చనిపోయారు, ఎలా జీవిస్తుంది అని చెప్పి చాలా ఆలోచించింది. మరి ఆలోచించి ఏం చేసింది, వద్దత్తమ్మ నేను నీతోనే వస్తానంది. అన్నప్పటికీ వద్దమ్మ నువ్వు వెళ్ళిపోని ఎంత వారించినా కూడా ఆమె వెళ్ళదనమాట. వెళ్లకుండా అత్తగారితో పాటి మరి బయలుదేరి వస్తూ ఉంది. దారి మధ్యలో రూతు అంటుందన్నమాట కోడలు ఏమని,
ఆమెను హత్తుకుని ఇట్లా అంటుంది, అత్తమ్మను హత్తుకుంది. ఏమని అంటుందంటే, ఇదిగో నీ తోడికోడలు ఎవరు అత్తగారు రూతును హత్తుకొని ఏమంటుంది, ఇదిగో అమ్మ నీ తోటికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును పోయినదే, నీవును నీ తోటికోడలు వెంబడి వెళ్ళిపో అంటుంది. చూడమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటుందమ్మా, నీ తోటికోడలు వెళ్ళిపోయింది, నీవు ఆ విధంగానే వెనక్కి వెళ్ళిపో అని అంటుంది. మరి దేవుడు ఈ విధం చక్కగా ఈ కథ అంతా చెప్పానండి. వెళ్ళిపోయినప్పుడు రూతు మాత్రం వచ్చింది, ఆమెతోనే అత్తగారితోనే వెనక్కి వచ్చేసి ఏమంటుంది, వద్దత్తమ్మ నేను ఎక్కడికి వెళ్ళను, నీవు నీతో మరి నేను ఎక్కడికి వెళ్ళను, నా వెంబడి రావద్దని అనొద్దు, నన్ను విడిచిపెట్టమని అనొద్దు, నన్ను బతిమాలు కొనొద్దు అత్తమ్మ, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటే నేను మృతి పొందుతాను. మరి మరణం తప్ప మనిద్దరిని ఏది కూడా జాలదు అని చెప్పేసి రూతు అత్తతో అంటూ ఉన్నది. ఆ అత్తమ్మ ఈ మాటలన్నీ చెప్పానండి. మామి మరి కోడలు తన అత్తతో ఆ విధంగా అన్నది. మరి నువ్వు మరి మనిద్దరం కూడా మంచి అత్త కోడళ్ళు కానీ ఎట్లాగైనా సరే మన పానీయంతో నువ్వు నా దగ్గర ఉండవలసిన దానివి మామి, నువ్వు ఇక్కడ ఎవరు చూడరు కదా, ఇంకెవరు లేరు కదా బంధువర్గం కూడా అని ఎంతో నచ్చ చెప్పి రూతు నయోమీల కథ ద్వారా తీసుకుని వచ్చాను. అత్తమ్మతో ఏమంటుంది, అత్తమ్మ నన్ను ఎన్నుకోమని బతిమలాడుతూ నేను ఎక్కడికి వెళ్ళను, నిన్ను వదిలిపెట్టి, మరి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని ఈ విధంగా అంది. అయితే 2011లో నా భర్త చనిపోయినప్పుడు నా అత్తమ్మ అన్నది ఒక మాట, మరి బ్రాహ్మణ జనం తన సరుకోళ్ళు వచ్చారు తీసుకుని వెళ్ళిపోవడానికి, మేము కాష్టంలో కాల్చుకుంటాం, అతను మాకు ఇచ్చేసేయండి శవాన్ని అన్నారు. నేను అప్పుడు అన్నాను, నేనేం మాట్లాడలేదు. మా అత్తమ్మ ఎలుగెత్తి అంటుంది, ఎవరు మీరెవరో మాకు తెలియదు, నేను క్రిస్టియన్ అయిపోయాను, మీరెవరో నాకు తెలియదు, ఇదిగో నా కోడలు, ఇదిగో వీళ్ళే నా బిడ్డలను చూపించి వీళ్ళే నా బిడ్డలు, ఇదిగో ఈమె నా కోడలు, ఆమె ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, వాళ్ళు ఏది తింటే అది తింటాను, వాళ్ళు ఏ ప్రజల్లో ఉందో ఏ మనుషుల్లో ఉందో ఆ మనుషులతోనే నేను ఉంటాను, ఆమె ఎక్కడ చచ్చిపోతే నేను ఎక్కడ చచ్చిపోతే అక్కడ చచ్చిపోతా, అంతేగాని నేను ఎక్కడికి రాను, ఎవరి దగ్గరికి నేను క్రిస్టియన్ అయ్యాను, నేను దేవుని నమ్ముకుంటాను, నిజమైన దేవుడని నేను నమ్ముతున్నానని నొక్కి పలికిందండి. అయ్యో దేవానికి స్తోత్రములు. మరి ప్రభువా, ఈ యొక్క రూతు నయోమీల కథ నన్ను ఎలా మార్చావు దేవా, నన్ను ఎలా మార్చావు, నన్ను అత్తగారి స్థానంలో పెట్టింది మా అత్తమ్మ, తను రూతు స్థానంలో నిలబడింది. రూతు ఏమంది, అత్తమ్మ నన్ను ఎక్కడికి వెళ్ళపమ్మని చెప్పొద్దు వెనక్కి, నీ దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా, నువ్వే తింటే అదే తింటా, నువ్వు ఎక్కడ మరణిస్తా అక్కడ మరణిస్తా, నువ్వే ప్రజల్లో నివసిస్తావు ఆ ప్రజలే నా ప్రజలు అని చెప్పేసింది కదా. ఈ రూతు నయోమి కథల ద్వారా నేను ఎంత చక్కగా మా అత్తమ్మతో నేను ముచ్చటించి ఫస్ట్ తీసుకొచ్చాను. ఏ కథ అయితే చెప్పానో ఆ కథ చివరిలో తన మరణంలో నాకు ఇది దేవుడు నెరవేర్చాడండి నా జీవితంలో. హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవునికి నేను ఏమి ఇచ్చినడం చెల్లించలేదు. కాబట్టి మా అత్తమ్మను కూడా నేను తల్లిలాగానే భావించాను, చూసుకున్నానండి. ఎప్పుడు మాట్లాడకపోతే నాతో మాట్లాడని ఎదురుకుండా కుర్చీ వేసుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడేదాన్ని. మరి మా అంటే అంత తక్కువ మాట్లాడేదనమాట. అయినప్పటికీ ఎంతో మరి అన్యోన్యంగా చూసుకున్నాను. కానీ తనకంటూ ఎవరు లేరు, తనకంటూ బంధువులు ఎవ్వరూ లేరు ఇక. ఎందుకంటే బ్రాహ్మణులు ఎలాగో రానివ్వరు, ఉన్నదే కొడుకు ఒక్కడ నా దగ్గరే, కొడుకు నేను తప్ప. మరి ఎన్నో బాధలు పడ్డానండి. ఒక్కొక్క ఆత్మను రక్షించడానికి చచ్చిపోయి బ్రతికాను. దేవుని కృప వలన నేను ఇప్పటివరకు నిలబడి దేవుని సాక్షిగా ఉన్నాను అంటే దేవుని మహా గొప్ప కృప మాత్రమేనండి. మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి రూతు నయోమిల జీవితంలో జరిగినటువంటి ఈ సంభాషణ నా కుటుంబంలో, నా ఇంటిలో, నా అత్తకి నాకు మధ్య జరిగింది. దేవా ఎంత గొప్ప దేవుడు. నేను అసలు రూతు నయోమిల కథ చెప్పడం ఏంటి, ఆమెను ఇంట్లోకి తీసుకొని రావడం ఏంటి, అదేవిధంగా అదే రూతు నయోమిల కథ ఈ విధంగా మా పాత్రలో మార్చబడి ఆమె చెప్పడం ఏంటి. అందరూ వచ్చారు, ఇటు క్రైస్తవులు వచ్చారు, ఇటు మన చర్చి వారు వచ్చారు, మా చర్చి వారు వచ్చారు, అటు బ్రాహ్మణులు వచ్చారు తీసుకుని వెళ్ళిపోవడానికి. అప్పుడు మా అత్తమ్మ, నా కొడుకుకి సమాధి చేయబడమే ఇష్టము, నాకు సమాధి చేయబడమే ఇష్టము, మేము ఎప్పుడు కాష్టంలో కాల్చబడము, మేము సజీవుడైన దేవుణ్ణి మేము నమ్ముకొని ఉన్నాము, దేవుడే నిజమైన దేవుడని తెలుసుకున్నాము. లేకపోతే నా భర్త 35 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నప్పుడు ఈమె ప్రార్థన మార్చింది, ఈమె చేతులతో అన్నం పెట్టింది, ఈమె చేతులతో నన్ను చూపిస్తూ అనమాట, ఈమె చేతులతో భోజనం చేసింది, తినిపించింది, గడ్డం వేసింది, క్షవరం వేసింది, స్నానం పోసింది, లాస్ట్లో కూడా నీళ్లు పోసింది చనిపోతున్నప్పుడు. కాబట్టి ఈమె నాకు
ఆమె ఎక్కడుంటుంది నేను అక్కడ ఉంటాను గట్టిగా నొక్కి పలికినటువంటి మహా గొప్ప నా అత్తగారిని బట్టి నేను ఈ దినం నా సాక్ష్యం చెబుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనల్ని విడిచిపెట్టి ఎంతోమంది వెళ్ళిపోతారు. మనం హత్తుకుందాం అనుకుంటాం కానీ మన దగ్గర ఎవరు ఉండరు. కానీ దేవుని చిత్తంలో ఏదైతే రాసిపెట్టి ఉందో అది తప్పకుండా జరపబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో ఎంతో ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయండి. తప్పకుండా వాక్యాన్ని చూపిస్తూ ఆ సాక్ష్యాన్ని కూడా చెప్తాను. విసుక్కోకుండా మీరు వినాలని మనం చేసుకుంటున్నాను. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు. ఆయన నా అత్త కోడలు, నా అత్త మధ్యలో నా మధ్యలో జరిగిన గొప్ప సంభాషణ రూతి నయోమిలకు ఏ విధంగా జరిగిందో ప్రభా, నాయన మా పాత్రలు ఇద్దరి మార్చి మా ఇంట్లో అదే సంభాషణ జరిగించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ కొద్ది సాక్ష్యము, ఈ కొద్ది మాటలు ప్రభా, బైబిల్ని అనుసంధానించుకొని బైబిల్లో ఉన్నటువంటి నా ప్రభా ఈ గొప్ప సత్యాలను బట్టి నా జీవితంలో నెరవేర్చిన దేవా, వింటున్న బిడ్డలకి నా ప్రభా, వినే బిడ్డలు ప్రభా తప్పకుండా నాయన ఇష్టపడులాగిన వారి మనసులకు ఆనందించలాగిన సహాయం దయచేయండి. ఏ అత్తకోడలైనా మంచిగా ఉండటకు సహాయం దయచేయండి. అత్తకోడల్లో మంచి మార్పులు తీసుకున్నాడు ప్రభా. ఒకరినొకరు సహించాలి ప్రభా. ఒక ఇంటి నుంచి వచ్చిన బిడ్డ అత్తగారిని సహించదు ప్రభా, కానీ అటువంటి సహించే మంచి గుణం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారికి ఏది ఇష్టం అదే చేటుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ కృప మీ కాపుదల భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.